శ్రీ గురుభ్యో నమ. నా దేశం నా బాధ్యతలో భాగంగా నా వంతు యోగాని అందరికీ సులభమైన భాషలో అందచేయాలని చిన్న ప్రయత్నం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయంలో, సాధ్యమైతే ఒకే సమయంలో యోగా చేస్తే చాలా మంచిది. యోగాలో ఆసనాలు వేస్తే మంచిది. ఆసనాలు ప్రాణాయామం చేస్తే ఇంకా మంచిది. ఆసనాలు, యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేస్తే చాలా చాలా మంచిది. అన్నీ చేయడానికి సమయం సరిపోదు కాబట్టి మనకి వారంలో కొన్ని రోజులు ఆసనాలు, కొన్ని రోజులు ధ్యానము, కొన్ని రోజులు ప్రాణాయామము అన్నవి చేసిన ఫలితం బాగానే ఉంటుంది. ఈరోజు ధ్యానం చేయడం నేర్చుకుందాం. మన గురువులు చెప్పింది ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఈ ఒక్క సంస్కృత శ్లోకంలో మనకి కావలసిన అన్నీ ఇచ్చి ఒకే ఒక అక్షరం ఓంకారం జపం చేస్తే అన్నీ మనకి ఏది కావాలో అది ఆ సర్వశక్తి భగవంతుడి నుంచి అందుతాయి. మనది ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే సంబంధం లేదు, అవి వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఓంకార శబ్దము మనుషులు చెప్పింది కాదు, భగవంతుడి నుంచి వచ్చిన శబ్దం అది. సో కాబట్టి మనం ఓంకార ధ్యానాన్ని ఈరోజు మొదలుపెట్టి చేసుకుందాం. మనకు నచ్చిన ఆసనంలో మఠం వేసి కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు. కూర్చుని 3 సార్లు శ్వాసని నెమ్మదిగా లోపలికి పీల్చుకుని చాలా నెమ్మదిగా బయటికి వదిలేయాలి. నేను చేస్తున్నాను చూడండి. శ్వాసని నెమ్మదిగా లోపల పీల్చుకుని బయటికి వదిలేస్తాను. ఇప్పుడు మెల్లిగా ముక్కు ద్వారా శ్వాస పీల్చుకుని కొద్ది క్షణాలు మన పొట్టలో నిలబెట్టి తర్వాత అనే శబ్దాలు చేస్తూ బయటికి వదిలేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం,
మనం శ్వాస పీల్చుకుంటున్నాం, కొద్ది క్షణాలు పొట్టలో నిలబెడతాం. శ్వాస పీల్చినప్పుడు పొట్ట బయటకు వచ్చి ఇలా చూసుకోవాలి. వస్తుంది, మనం ఆపోజిట్గా ఇంకొక విధంగా చేయకూడదు. సో మనం ఓంకార ధ్యానాన్ని చేద్దాం. మరి ఓంకార ధ్యానం సుఖాసనంలో కూర్చోవాలి. మనకి నచ్చిన ఆసనం, సుఖాసనం, పద్మాసనం, సిద్ధాసనం, ఏదైనా ఆసనంలో కూర్చోవాలి. కూర్చుని ఇప్పుడు శ్వాస, రెండు చేతులు బొటన వేళ్ళు అది చూపుడు వేలుతో కలిపి ఉంచి మిగతా 3 వేళ్ళని తిన్నగా పెట్టి మణికట్టు దగ్గర మోకాల మీద ఆనుస్తాం. ఇలా నడుము నిలబెడతాం, సాధ్యమైనంత వరకు నిలబెట్టి శ్వాసను నెమ్మదిగా లోపల పీల్చుకుంటాము. 3 సార్లు చాలా నెమ్మదిగా వదులుతాము. కళ్ళు మూసుకుని ఉంచుతాము, చాలా నెమ్మదిగా బయటికి వదిలేస్తాము. శ్వాసను మరలా నెమ్మదిగా లోపల పీల్చుకుంటున్నాము, చాలా నెమ్మదిగా బయటికి వదిలేస్తున్నాము. మూడోసారి ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా లోపల పీల్చుకుంటున్నాము. కొద్ది క్షణాలు పొట్టలో ఉంచి నెమ్మదిగా నోరుని తెరిచి ఆ ఊ ఆ ఊ అంటూ బయటికి వదిలేస్తూ ఉంటాం. అంతే, ఇదే చేయాలి మనం. నేను చేస్తాను, 3 సార్లు నేను చేస్తాను, చూడండి. శ్వాసను నెమ్మదిగా లోపల పీల్చుకున్నాను, పొట్ట బయటకు వచ్చింది, నోరుతో వచ్చి బొడ్డు క్రింది భాగంలో దృష్టి పెట్టి